పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టులను లెక్క చేయకుండా వైసీపీ నేతలు రైతుల కోసం కదం తొక్కారు. పోలీసుల నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, రైతాంగ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా గలమెత్తారు. ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రైతుల సమస్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు రైతులతో కలిసి అన్నదాత పోరు పేరుతో ఆందోళన పాట పెట్టారు. గడిచిన కొద్ది రోజులుగా యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యూరియా కొరత లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా రైతులు మాత్రం క్యూ లైన్లో నిలిచిన ఘటనలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి అన్నదాతలు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం పట్టకపోవడంతో రైతులకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీ. వారి సమస్యల పరిష్కారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజన వేసుకుంది. రైతుల పక్షాన పోరుబాటకు దిగింది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కదం తొక్కారు. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వరకు వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 వేసి చేతులు దులుపుకున్నారు. 35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగిరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగిరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఈరోజు రేపు వైసీపీ అన్నదాత పోరుబాట పేరిట ఆందోళనకు సిద్ధం కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం నుంచే వైసీపీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శాంతి భద్రతలో సమస్య రాకుండా ర్యాలీలు నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంపై ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చేంత వరకు చంద్రబాబు సర్కారు అసలు రైతాంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా రాష్ట్రంలో అవసరానికి మించి యూరియా ఉందని చెప్పారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా అసలు యూరియాను వాడితే క్యాన్సర్ వస్తుందని రైతులను భయపెట్టే విధంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉల్లి, టమాటా పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రణభేరీ మోగించడంపై ఆ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టెడన్నం పెట్టే రైతన్న, ఆ రైతన్న కళ్ళల్లో నీరు చిలికితే, నీరు కారితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు, చరిత్రలో మనం చూసాం. రాజ్యాలు కులిగిపోయాయి. దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తా ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది.
రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది. ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత మాత్రమే యూరియా గురించి సమీక్షలు పెట్టారు. నడ్డాతో మాట్లాడుతా అన్నాడు. 50,000 బస్తాలు తీసుకొస్తా అన్నాడు. అసలు ఎప్పుడుకు వస్తాయి మీ సమీక్షలు? ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా?